కష్టాలు వస్తున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు గెలుపుకి దగ్గరగా ఉన్నావని. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవద్దు. కింద పడ్డమంటే ఓడిపోవడం కాదు, పడి కూడా లేవకపోవడమే అసలైన ఓటమి. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, కానీ నీలో ఆశ ఉదయించిందా? చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను ఆపాలని చూడవచ్చు, కానీ నీ లోపల ఉన్న సంకల్పం దానికి సమాధానం చెప్పాలి. నీ విజయం నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే మొదలుపెట్టు. సో ఇప్పుడు మనం ఒక సెలబ్రిటీ వాయిస్ ని క్లోన్ చేసి చూద్దాం. వాయిస్ క్లోన్ లోకి రండి. వచ్చేసి ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ వాయిస్ క్లిప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి ఏదైతే మనం వాయిస్ ని తీసుకున్నామో ఆ వాయిస్ ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాయిస్ నేమ్ వచ్చేసి నేను కేసీఆర్ వాయిస్ ని క్లోన్ చేస్తున్నాను. ఇక్కడ తీసుకుని క్రియేట్ వాయిస్ క్లోన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు వాయిస్ అయితే క్లోన్ అయింది. సో ఇక్కడ కేసీఆర్ అని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను. ఇప్పుడు జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. నిజంగా ఈ వాయిస్ వినండి, 100% కేసీఆర్ వాయిస్ లో అయితే ఉంది. ఈ వాయిస్ క్లోనింగ్ ఆప్షన్ అయితే చాలా బాగుంది. దక్షిణ భారతదేశంలో వెలిసిన అత్యంత ప్రఖ్యాత సామ్రాజ్యాల్లో విజయనగర సామ్రాజ్యం ఒకటి. 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు దాదాపు 300 సంవత్సరాల పాటు విస్తరించిన ఈ సామ్రాజ్యం. 11 ల్యాబ్స్ గురించి మర్చిపోండి. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు ఏఐ వాయిస్ ఓవర్ అంటే మనందరికీ గుర్తొచ్చేది 11 ల్యాబ్స్. కానీ సీన్ మారిపోయింది. అంతకంటే పవర్ఫుల్, అంతకంటే రియలిస్టిక్ మరియు మీ సొంత గొంతును ఇన్స్టెంట్గా క్లోన్ చేయగలిగే ఒక అద్భుతమైన టూల్ వచ్చేసింది. అదే నెక్సస్ టీటీఎస్. దీని వాయిస్ క్వాలిటీ చూస్తే ఇది మనిషి మాట్లాడుతున్నారా లేక మెషిన్ మాట్లాడుతుందా అని గుర్తుపట్టడం కూడా కష్టం. ఈ రోజు వీడియోలో ఈ టూల్ను ఎలా వాడాలి, మీ వాయిస్ని ఎలా క్లోన్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ వెబ్సైట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే వాయిస్ క్లోనింగ్. మీకు నచ్చిన వాయిస్ని లేదా మీ సొంత వాయిస్ని కేవలం కొన్ని సెకండ్ల ఆడియో క్లిప్తో క్లోన్ చేయవచ్చు. ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్లోకి వెళ్ళి nexustts.com అని టైప్ చేయండి. ఈ విధంగా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు ఇండియన్ వాయిసెస్ కూడా ఉన్నాయి. రోహన్, ప్రియా, అనన్య, అర్జున్. సో ఇట్లా ఇది చాలా లాంగ్వేజ్ ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇది మనకు బేసిక్ టెస్టింగ్ కోసం మనం ఈ 1000 క్రెడిట్స్ తోటి వాయిస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ వెబ్సైట్ బాగా నచ్చితే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్గా 2 ఆప్షన్స్ ఉంటాయి, టెక్స్ట్ టు స్పీచ్, వాయిస్ క్లోను. సో ఈ 2 ఆప్షన్స్ మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి రైట్ సంథింగ్ టు సే అని ఉంది కదా, ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ను యాడ్ చేయాలి. సో చూడండి, ఇక్కడ నేను శాంపిల్ టెక్స్ట్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ మనకు మోడల్ వచ్చేసి నెక్సస్ V1 అయితే ఉంది. వాయిస్లలో మనకి ఇక్కడ చాలా వాయిసెస్ ఉన్నాయి. ఏ గురుజీ అని, రాహుల్, అమిత్, రోహన్, కబీర్, ఆర్యన్. సో ఇట్లా చూడండి మనకు చాలా వాయిసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు వాయిస్ ను ప్లే చేసి చూడొచ్చు. సో చూడండి, నేను కబీర్ అనే వాయిస్ ను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు వాయిస్ ఓవర్ ఎట్లా క్రియేట్ అవుతుందో టెస్ట్ చేసి చూద్దాం. సో చూడండి, మనకు 15 సెకండ్ వాయిస్ కి 200 క్రెడిట్స్ అయితే అయ్యాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకు క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. భారతదేశంలో వెలిసిన అత్యంత ప్రఖ్యాత సామ్రాజ్యాల్లో విజయనగర. సో వాయిస్ అయితే మనకు జనరల్గా మనం తెలుగు టోన్ తోటి ఎట్లా అయితే మాట్లాడతామో అదే విధంగా ఉంది. వాయిస్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఆడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇట్లా మీరు డిఫరెంట్ వాయిసెస్ని అయితే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. చాలా మనకు కావాల్సిన వాయిసెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఫీమేల్ వాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మెయిల్ వాయిస్ని సెలెక్ట్ చేయొచ్చు. సో నేను ఒక మెయిల్ వాయిస్ని టెస్ట్ చేశాను కదా, ఇప్పుడు ఒక ఫీమేల్ వాయిస్ని టెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక ఫీమేల్ వాయిస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసేసి జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇంకో 200 క్రెడిట్స్ తోటి మనకు 15 సెకండ్స్ ఆడియో అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మనకు వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఆడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు మీకు కావాల్సిన వాయిసెస్ని అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకు వాయిస్ క్లోను. సో వాయిస్ క్లోన్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే మనం ప్రతిసారి మన వాయిస్ను మనం క్రియేట్ చేయలేము. దానికి మైక్ ఉండాలి, సెటప్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఉండొద్దు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏదైనా ఒక వాయిస్ ఓవర్ ఛానల్ కనుక రన్ చేస్తుంటే ఈ వాయిస్ క్లోన్ అనే ఆప్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వాయిస్ క్లోన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్లిక్ టు అప్లోడ్ వాయిస్ క్లిప్ అని ఉంది. వాయిస్ నేమ్ ఏదైనా ఒక వాయిస్ నేమ్ ఇవ్వండి. ప్రైమరీ లాంగ్వేజ్ మనం ఏ లాంగ్వేజ్లో వాయిస్ ఓవర్ క్రియేట్ చేస్తున్నామో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక మీ వాయిస్ను రికార్డ్ చేసిన వాయిస్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా
మనము వాయిస్ని అయితే యాడ్ చేసాము. సో చూడండి, మన ఓన్ వాయిస్ క్లిప్ను ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మనము 5 to 10 seconds వాయిస్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ వాయిస్ క్లోన్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ యూజ్ ఇన్ టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వాయిస్ నేమ్ వస్తుంది. సో ఇక్కడ సేమ్ టెక్స్ట్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, వాయిస్ ఇచ్చాను, వాయిస్ క్లోన్ వాయిస్ నుంచి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, వాయిస్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. దక్షిణ భారతదేశంలో వెలిసిన అత్యంత ప్రఖ్యాత సామ్రాజ్యాల్లో విజయనగర సామ్రాజ్యం ఒకటి. సో ఇక్కడ మన వాయిస్ అయితే క్లోన్ అయింది. మీరు వాయిస్ వింటే కనుక మీ ఒరిజినల్ వాయిస్ ఎట్లా ఉందో సేమ్ అట్లానే మనకు వాయిస్ అయితే జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఆడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మనము వేరే ఎవరి వాయిస్ అయినా మనం క్లోన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక సెలబ్రిటీ వాయిస్ని క్లోన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఒక సెలబ్రిటీ వాయిస్ని క్లోన్ చేసి చూద్దాం. వాయిస్ క్లోన్లోకి రండి. వచ్చేసి ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ వాయిస్ క్లిప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి ఏదైతే మనం వాయిస్ని తీసుకున్నామో ఆ వాయిస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాయిస్ నేమ్ వచ్చేసి నేను కేసీఆర్ వాయిస్ని క్లోన్ చేస్తున్నాను. ఇక్కడ తీసుకుని క్రియేట్ వాయిస్ క్లోన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వాయిస్ అయితే క్లోన్ అయింది. సో ఇక్కడ కేసీఆర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను. ఇప్పుడు జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. నిజంగా ఈ వాయిస్ వినండి, 100% కేసీఆర్ వాయిస్లో అయితే ఉంది. ఈ వాయిస్ క్లోనింగ్ ఆప్షన్ అయితే చాలా బాగుంది. మీరు సెలబ్రిటీ వాయిస్ అయితే చాలా ఈజీగా క్లోన్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్స్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. వాయిస్ క్లోనింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా 100% రియలిస్టిక్ లాగా అయితే క్రియేట్ అవుతుంది. దక్షిణ భారతదేశంలో వెలిసిన అత్యంత ప్రఖ్యాత సామ్రాజ్యాల్లో